అందరికీ నమస్కారం. నేను మీ పొన్నాల రాజేందర్‌ని. గత పార్లమెంట్ ఎలక్షన్స్‌లో 2019లో పోటీ చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేసి దాదాపు 30 ఓట్లు సంపాదించాను. ఆ తర్వాత 5 సంవత్సరాల నుండి బీజేపీలో కొనసాగుతూ కంటోన్మెంట్‌లో పార్టీని బలోపేతం చేస్తూ కృషి చేస్తున్నాను. సో, ఈ ఎలక్షన్స్‌లో ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో బీజేపీని సపోర్ట్ చేస్తూ ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని, అలాగే కంటోన్మెంట్‌లో డాక్టర్ వంశతిలక్ గారిని గెలిపించాలని చెప్పేసి కృషి చేస్తూ, ముఖ్యంగా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటోన్మెంట్‌లో గత 30 సంవత్సరాల నుంచి దాదాపు ఒకటే ఎమ్మెల్యే, ఒకటే పార్టీ, ఒకటే ఇంటి నుంచి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో, ఇలా ఒక్కరికి ఉండడం వల్ల అభివృద్ధి అనేది చాలా కనిపించలేకపోతుంది. కొంతవరకు ఐ మీన్ సాయన మంచోడే ఒప్పుకుంటాం అందరం. కాకపోతే అతను చేసిన అభివృద్ధి కొంత కనిపిస్తున్న ఒకటి. బట్ ఇంకా చాలా ప్రాసెస్‌లో అన్ని ప్రాంతాల్లో కంటోన్మెంట్ యొక్క అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేది చాలా వెనుకబడిపోయిందని చెప్పడానికి మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అలాగే దేశం మొత్తం మోడీ హవా నడుస్తుంది. దానిలో భాగంగా మల్కాజిగిరిలో కూడా మోడీ హవా కొనసాగిస్తుంది. అలాగే ఈటెల రాజేందర్ గారు కూడా గెలవబోతున్నారు. దాంతోపాటు కంటోన్మెంట్ ప్రజలందరికీ డాక్టర్ వంశతిలక్ గారి యొక్క సేవలను గుర్తించి బీజేపీ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చింది. వాళ్ళ నాన్నగారు పబ్లిక్ సర్వీస్‌లో ఉంటూ, ముఖ్యంగా వాళ్ళ అమ్మ సతలక్ష్మమ్మ గారు 1960s, 70s మధ్యల ప్రాంతంలో అప్పుడే డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు, సేవలు అందించారు. అలాగే ఎంఆర్‌పీఎస్ గురించి చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తూ కృషి చేశారు. వీటన్నిటి సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ డాక్టర్ వంశతిలక్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో, కంటోన్మెంట్ ప్రజలారా, అభివృద్ధి కోసం ఓటేయండి, మార్పు కోసం ఓటేయండి. మీ అమూల్యమైన ఓటును ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి డాక్టర్ వంశతిలక్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను. థాంక్ యూ ఆల్. జై హింద్. భారత్ మాతాకి జై.